మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. మన అందానికి జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదండి. అసలు ఈ జుట్టు రాలిపోకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఆయుర్వేదంలో ఏమైనా చికిత్సలు ఉన్నాయా? ఇలాంటి విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత గారు, ఎండి ఆయుర్వేదం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. జుట్టు రాలిపోవే సమస్య అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ తరచుగా చూస్తున్నాం. అవును. అసలు ఈ జుట్టు రాలిపోయే సమస్య ఎందుకు వస్తుందంటారు? జుట్టు రాలిపోవడం అనేది ప్రధానంగా కారణాలను కనుక మనం గమనిస్తే ఈ మధ్య కాలంలో చాలా మంది స్ట్రెస్కి గురయ్యే ఉద్యోగస్తులు కానీ హౌస్ వైఫ్స్ కానీ, అంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుందో, లాట్ ఆఫ్ పర్సనల్ స్ట్రెస్ ఆర్ ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఈ జుట్టు రాలిపోవడం ఎక్కువగా గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలాగే రెండవ కారణం అనిమియా. ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఉంటుందో వాళ్ళలో జుట్టు రాలిపోవడం అధికంగా చూస్తాం. అలాగే జింక్ రిలేటెడ్ ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా సరే, మాల్ న్యూట్రిషన్ ఉన్న కేసెస్లో కూడా జుట్టు రాలిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఏదైనా క్లినికల్ ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ కానీ, డాండ్రఫ్ కానీ, కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే కీమోథెరపీ తీసుకుని కీమో సైకిల్స్ ఉండే వారిలో సహజంగా జుట్టు రాలిపోవడం అనేది మనం గమనిస్తాం. ఇప్పుడు యంగర్ జనరేషన్స్లో 25 మధ్యలో ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దే ఆర్ మోర్ వర్రీడ్ అబౌట్ హెయిర్ ఫాల్. కాకపోతే రీజన్ ఏమవుతుంది అంటే తైల సంస్కారం అనేది పూర్తిగా ఉండదు. ఏమాత్రం కూడా ఆయిల్ రాసుకుంటే డాక్టర్ గారు మొహం అంతా జిడ్డైపోతుంది అంటారు నా పేషెంట్స్. కాకపోతే మన శరీరానికి ఆహారం అనేది ఎంత అవసరమో జుట్టుకి కూడా నూనె రాసుకోవడం అనేది అంతే అవసరం. కనీసం వారానికి 2 రోజులు 3 రోజులు కుదుళ్ళ వరకు కుదుళ్ళ వరకు ఆయిల్ రాసుకోవాలి. జుట్టు మొత్తం ఆయిల్ రాసుకుంటే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే బాగుండదు అంటారు. కానీ కుదుళ్ళకి మాత్రం కొంచెం గోరువెచ్చని చేసిన కొబ్బరి నూనె ఎప్పుడు రాస్తూ ఉంటే దానికి న్యూట్రిషనల్ సపోర్ట్ ఉండి జుట్టు గట్టిగా ఉంటుంది, త్వరగా రాలిపోకుండా ఉంటుంది. అయితే డాక్టర్ గారు, జుట్టు అనేది రాలిపోతే మళ్ళీ తిరిగి వస్తుంది, ఇంత క్వాంటిటీ రాలిపోతే మళ్ళీ పెరుగుదల ఉంటుంది అంటారు కదా. అసలు రాలిపోయే వాళ్ళకి అసలు ఎక్కువగా ఎంత రాలుతూ ఉంటుంది? యూజువల్గా ఒక నార్మల్ పర్సన్లో 50 స్ట్రాండ్స్ రాలిపోవడం అనేది చాలా కామన్. బికాజ్ హెయిర్ ఫాలికల్ యొక్క గ్రోత్ స్టేజ్ని తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఆనజన్ ఫేస్లో ఏంటంటే ఆ హెయిర్ ఫాలికల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది. సో గ్రోత్ బాగా ఉంటుంది. అది కొన్ని వీక్స్ పాటు, కొన్ని వీక్స్ నుంచి కొన్ని నెలల పాటు ఆ గ్రోయింగ్ స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి క్యాటజన్ ఫేజ్ ఇస్ ఎ రెస్టింగ్ ఫేజ్. దాంట్లో గ్రోత్ ఏమీ ఉండదు, బట్ హెయిర్ ఫాలికల్ ఊడిపోదు. రెస్టింగ్ ఫేజ్లో ఉండి గ్రోత్ ఏమీ లేకుండా స్కాల్ప్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అండ్ టెలోజన్ ఫేజ్ వచ్చేసి రాలిపోతుంది. ఎప్పుడైతే జుట్టు టెలోజన్ ఫేజ్లోకి కొన్ని హెయిర్ ఫాలికల్స్ వస్తాయో ఆటోమేటిక్గా వేరే ఇంకొక హెయిర్ ఫాలికల్ అనజన్ ఫేజ్లోకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా రిప్లేస్ చేస్తూ ఉంటాయి. కాకపోతే వేరే సమస్యలు ఏమైనా ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ కానీ ఇంకేమైనా అండర్లైన్ క్లినికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అనుకున్నప్పుడు టెలోజన్ ఫేస్లో ఉండే హెయిర్ ఫాలికల్స్ ఎక్కువగా రాలిపోతాయి. అలాగే అనజన్ ఫేస్లో తక్కువగా వస్తాయి. సో దాని మూలంగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా డాక్టర్ గారు, నేను చదివిన ఒక ఆర్టికల్లో ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ లో కూడా జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ ఉంటుందని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైపోథైరాయిడిజం పేషెంట్స్ లో బాగా రాలిపోతుంది. అలాగే పిసిఓఎస్ కండిషన్ వేరే ఆడవాళ్ళలో థైరాయిడ్ కూడా ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో వాళ్ళకి జుట్టు పలచబడిపోతుంది. రాలిపోవడం కంటే కూడా వెంట్రుక పలచబడుతుంది. థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అంటాం మనం. మరి ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మరి హెయిర్ లాస్ ని కానీ హెయిర్ ఫాల్ ని కానీ? అంటే మనకేమైనా ప్రత్యేకంగా డైట్ ఏమైనా ఉందంటారా? అంటే డైట్ విషయానికి వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐరన్ అండ్ జింక్ కంటైనింగ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మన ఇంట్లో చేసుకునే రాగి జావ. రాగిలో ఐరన్ అండ్ కాల్షియం చాలా ఉంటుంది. రాగి జావా అని చెప్పేసరికి ఏదో పెద్దవాళ్ళు తాగేది, అది ఇట్స్ నాట్ ఎ ట్రెండీ డైట్ అంటారు, బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ డైట్ యాక్చువల్లీ. సో అలాగే ఆకుకూరలు, ముఖ్యంగా ఏంటంటే తోటకూర
తోటకూర బాగా తీసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ దానిమ్మ, యాపిల్, గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. సపోటా అండ్ క్యారెట్స్ కూడా బాగా తీసుకోవాలి. క్యారెట్ కంటైన్ జింక్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్కి వస్తుంది. అలాగే ఆయుర్వేదం ప్రకారం హెయిర్ ఫాల్ దాన్ని కాలిత్యం అంటాం. దీన్ని పిత్త వికృతిగా చెప్పారు. అంటే బాడీలో వేడి ఎక్కువగా ఉండే పర్సన్స్లో జుట్టు రాలిపోవడం అనేది సహజంగా ఇన్ కంపారిజన్ విత్ అదర్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తులు బాడీ కూలెంట్స్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. మసాలాలు, మసాలా లాంటి ఫుడ్కి దూరంగా ఉండి ఎక్కువగా మజ్జిగ, కొబ్బరి బొండం, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి సహజంగా బాడీ కూలెంట్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అయితే డాక్టర్ గారు మరి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కానీ దీని ట్రీట్మెంట్ గురించి కానీ మనకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? హెయిర్ ఫాల్ కంట్రోల్కి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ముఖ్యంగా లోహాసం అని, తర్వాత కేశన్మూల్ అని, కొన్ని రకాల ఆయిల్స్, భృంగరాజ తైలం, నీలి భృంగాది తైలం, వ్యోమకేశి తైలం, ఇలాంటి ఆయిల్స్ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్కి తెచ్చుకోవచ్చు. అలాగే ఐరన్ కంటైనింగ్ మెడిసిన్స్ ఉంటాయి. సో అవి ఒక డాక్టర్ సలహాతోనే వాడుకుంటూ తీసుకుంటే, మల్టీవైటమిన్స్ అవి తీసుకుంటూ ఉంటే తప్పకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు డాక్టర్ గారు, ఎవరో చెప్పారని చెప్పేసి, వాళ్ళ కొలీగ్స్ ఎవరో చెప్పారని చెప్పేసి ఆ ప్రోడక్ట్ తెచ్చుకొని హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు మళ్ళీ రీగ్రోత్ అవుతుందని చెప్పేసి అలా వాడుతూ ఉన్నారు కొన్ని ప్రొడక్ట్స్. అసలు మార్కెట్లో దొరికే ఈ ప్రొడక్ట్స్ హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వే అవకాశాలు ఉంటాయంటారా? యాక్చువల్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ వాడుకుంటేనే ఒక అకౌంటబిలిటీ ఫర్ ద మెడిసిన్ అనేది ఉంటుంది. కౌంటర్ ప్రోడక్ట్స్కి కొన్నిసార్లు అకౌంటబిలిటీ అనేది ఉండదు. సో ఆల్వేస్ టేక్ ద మెడిసిన్స్ అండర్ డాక్టర్ సూపర్విజన్. అయితే కవిత గారు, మనం ఇంట్లోనే న్యాచురల్గా మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునే ఏదన్నా అవైలబుల్ ఉందా? మనకి ఏమన్నా చిట్కా చెప్తారా? మీరు చేయొచ్చు. ఒక 5-6 ప్రోడక్ట్స్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్సే, అందరికీ తెలిసినవే. ముఖ్యంగా ఫస్ట్ మెంతులు, తర్వాత మన మందారం పూలు, ఆ తర్వాత వేపాకు, కొద్ది మాత్రలో వేపాకు, ఎందుకంటే అది బిరుసు చేస్తుంది ఆయిల్ని. ఆ తర్వాత కరివేపాకు, అలాగే చాలా మంది గుంటకలగరాకు తెలుసు, సో అది కూడా యాడ్ చేసి ఈ 4-5 ఐటమ్స్ని యాడ్ చేసి ఆయిల్ కాచుకొని రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే డాండ్రఫ్కి ఒక చిన్న చిట్కా ఉంటుంది. అది కేవలం ఇంట్లో చేసుకునే దాంతోనే, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హోమ్ రెమెడీ అనమాట. సో ఒక 4 చెంచాలు టీ డికాక్షన్, ఒక అరచెక్క నిమ్మరసం, నిమ్మకాయ నిమ్మకాయ కొన్ని, ఒక చెంచా ఉసిరిక పొడి, ఒక చెంచా మెంతి పొడి, 1 కప్పు పులిసిన పెరుగు. ఈ 5 మిశ్రమాల్ని కూడా బాగా కలిపి ఒక పావు గంట పక్క నుంచి దాని తర్వాత తలకి రాసుకుంటే, తలకి రాసిన ఒక అరగంట ఉంచేసేయాలి. దాని తర్వాత షాంపూ ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నారో అదే షాంపూని కూడా రెగ్యులర్గా మార్చకూడదు. మార్కెట్లో ఏ కొత్త షాంపూ వస్తే అది వాడతాం అన్నట్టు ఎప్పుడు ఉండకూడదు. ఆయిల్స్ అండ్ షాంపూస్ అండ్ సోప్స్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ కాన్స్టాంట్లీ. దాంట్లో ఫ్రీక్వెంట్ చేంజెస్ అనేది పనికిరాదు. సో షాంపూ చేసుకుంటే చాలా వరకు డాండ్రఫ్ కంట్రోల్కి వస్తుంది. అంటే ఈ విధమైన రెమెడీ కనీసం వారానికి 3 సార్లు చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా డాండ్రఫ్ కంట్రోల్కి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హెయిర్ లాస్ గురించి చాలా చక్కటి టిప్స్ చెప్పారు. ధన్యవాదాలు.